హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా కుందన్ సెట్స్ చేస్తూ ఉన్నామండి. కుందన్ చాలా క్రేజ్ ఉంది మార్కెట్లో. ఎక్కువగా ఒక్కోసారి ఒక ట్రెండ్ నడిచిన విధంగా ప్రస్తుతం కుందన్ ట్రెండ్ నడుస్తుందని చెప్పాల్సి వస్తుంది. సో ఆ విధంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. నా చేతిలో ఉన్న ఈ సెట్ ఒక ఎక్స్ట్రాడినరీ నక్షి కుందన్ కాంబినేషన్లో చేయబడ్డ బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ అండి. పర్ఫెక్ట్ వెడ్డింగ్ సెట్ అని చెప్పొచ్చు. హెవీ సెట్ అండి. 85 గ్రామ్స్లో నేను ముందే మీకు వెయిట్ చెప్పేస్తున్నాను. బ్యాక్ చైన్ ఇవ్వట్లేదు. ఇలాంటి హెవీ సెట్స్కి బ్యాక్ చైన్ కన్నా చక్కటి డోరీలే బాగా సెట్ అవుతాయి. మనకు కావాల్సిన విధంగా ఎక్కడికి కావాలో అక్కడ మనం చక్కగా పుల్ చేసుకుని కూర్చోబెట్టుకోగలుగుతాం. ఇది సెట్ ఏదైతే ఉందో ఇదేం ఫిక్స్ సెట్ కాదండి. పర్మనెంట్గా ఏదో ఇది ఒకే బిళ్ళలాగా ఎక్కడ ఫిక్స్గా చేయటం కాదనమాట. ప్రతి పీస్ దగ్గర జాయింట్ ఉంది. సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ పీస్ కదులుతుంది, ఈ పీస్ కదులుతుంది. ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రతి పీస్ మధ్యలో కూడా జాయింట్స్ ఉన్నాయి. సో ఫుల్లీ ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. చక్కగా మెడలో కూర్చుంటుంది మనకి ఎలా కావాలంటే అలాగా. సో ఇంకా సెట్ గురించి చెప్పాల్సి వస్తే చాలా హెవీ సెట్ అండి. అంటే ఇది పేరుకు నెక్లెస్ అని చెప్పాల్సి వస్తుంది, బట్ ఇది మినీ హారం లాంటిది. అంటే నెక్లో ధరిస్తే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేస్తుందండి. ఈ లాస్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేస్తుంది ధరిస్తే అమ్మాయి. సో ఆ విధంగా ఇది చక్కటి మినీ హారం. ఇది పెట్టుకుంటే మెడలో బహుశా వెడ్డింగ్లో ఒక చోకర్ కూడా పెట్టుకోవాల్సి వస్తుందేమో, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ పెరుగుతుందండి. ఇది కంప్లీట్ కొంచెం కిందకి పెట్టుకోవచ్చు, లేదు మీరు ఇది ఇంకొంచెం పైకి పెట్టుకోగలిగితే, కొంచెం పైకి పెట్టుకున్నారనుకోండి అప్పుడు కొంచెం నెక్ లాగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనకి చక్కగా మెడలో కూర్చునేలాగా మినీ హారం లాగా కొంచెం కిందకి పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది. ఈ పార్ట్ అంతా కూడా కవర్ చేస్తుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ట్రెడిషనల్ హ్యాండ్ నక్షి చేయడం జరిగిందండి. సాంప్రదాయ నక్షి, ట్రెడిషనల్ నక్షి. నక్షిలో చాలా రకాలు ఉంటాయండి. చేసే స్వర్ణకారుల పని విధానం, సాంప్రదాయం తెలిసిన పనితనంతో దానికి ఇది సాంప్రదాయమైన నక్షినా లేదా అడ్వాన్స్డ్ డై నక్షినా చెప్తూ ఉంటాం. సో ఇది పూర్తిగా డై నక్షి కాదండి. ఇది కంప్లీట్గా పూర్తిగా సాంప్రదాయ నక్షి, అంటే ట్రెడిషనల్ నక్షి. హ్యాండ్మేడ్ ఒక బంగారం షీట్ మీద పూర్తిగా చేతి పనితనంతో కొట్టబడిన నక్షి వర్క్ అని చెప్పాలి. నక్షి పీసెస్ మెయిన్గా ఎక్కడ ఉన్నాయండి మీరు గమనిస్తే, ఇదిగోండి ఇక్కడ ప్రతి పీస్, ఇక్కడ మనం చంద్రుడిలాగా తీసుకున్నామండి. ఆ చంద్రుడి పైన ప్రతి పీస్ మీద హంసను కూర్చోబెట్టడం జరిగింది. 1 2 3 4 5 6 7 ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇటు 7 ఉన్నాయి. ఆ చాంద్ చంద్రుడి పైన అనమాట. ఇంకా సెంటర్ పీస్కి వస్తే చక్కటి ఒక ఆర్టిన్ షేప్లో నక్షి పీస్ తీసుకున్నాం. దాని చుట్టూ చక్కగా ఈ చాంద్లో మీరు గమనించారా, వైట్ అండ్ రెడ్ తోటి కుందన్ వర్క్ చేయడం జరిగింది. కుందన్ వర్క్ అంటే మీకు తెలుసు, బ్యాక్ సైడ్ క్లోజ్ చేస్తూ చక్కటి ఆ రాజస్థానీ స్టైల్లో ఒక బ్యూటీ. దాన్ని అంటే జ్యువెలరీకి ఒకదానికి కంపారిజన్ ఉండదండి. ఏ పనితనం, ఏ స్టేట్లో తయారు చేయబడ్డ పనితనానికి ఆ అందం ఉంటుంది, ఆ స్పెషాలిటీ ఉంటుంది. గ్లోబలైజేషన్ అయిపోయిన ఈ కాలంలో సో మనకి ఎక్కడ జ్యువెలరీ అయినా ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంది. సో అందువల్ల అందరూ అన్ని రకాల ఫ్యాషన్స్ ఇష్టపడే అవకాశం, ధరించే అవకాశం కలుగుతూ ఉంది. ముందు ఇలా ఉండేది కాదండి. సో ఆ విధంగా చక్కటి రాజస్థానీ ట్రెడిషనల్ వర్కర్స్ తయారు చేయబడ్డ నక్షితోటి, నక్షి ఇందులో 2 రకాల వర్క్స్ ఉన్నాయండి. ఈ ట్రెడిషనల్ నక్షి ఏదైతే ఉందో, ఈ నెమళ్ళు, ఈ మధ్యలో ఉన్న ఈ ఆర్టిన్ పీసు, ఇక్కడున్న నెమళ్ళు, ఇవి కొన్ని మనం తెలుగు వర్కర్లు చేయబడ్డ నక్షి వర్క్స్. ఇంకా ఈ కుందన్ వర్క్ ఏదైతే ఉందో ఇది రాజస్థానీ వర్కర్స్తో చేయబడ్డ కుందన్ వర్క్స్ అండి. అలాగే కొద్దిపాటి క్యాడ్, ఎక్కడెక్కడ క్యాడ్ అవసరమో, ఇక్కడ లక్ష్మీదేవి ఉంది చూసారా, ఇది క్యాడ్ పీస్ ఉంది. సో ఇంత చక్కటి క్రియేషన్, వెయిట్ మేనేజ్ చేయడం కోసం, అలాగే ఆ బ్యూటీ తీసుకురావడం కోసం అన్ని రకాల వర్క్స్ని మిళితం చేస్తూ ఉంటామండి, సమ్మిళితం చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా మిక్స్ అండ్ మ్యాచ్గా అన్ని రకాల అడ్వాన్స్డ్ కంప్యూటర్ వాడాం, ట్రెడిషనల్ నక్షి వాడాం, అలాగే రాజస్థానీ కుందన్ వర్క్ తోటి కింద మీరు గమనిస్తే చూసారా రైస్ పర్ల్స్ తోటి గుట్టపూసల్లాగా. ఈ వర్క్స్కి జనరల్గా ఈ గుట్టపూసలు మంచి అందాన్ని తీసుకొస్తాయండి, పర్ల్స్ ఎస్పెషల్లీ. కొన్ని రకాల బీట్స్ కూడా వెళ్తూ ఉంటారు ఆ కాంబినేషన్స్ని బట్టి. బట్ ఈ సెట్కి ఓన్లీ పర్ల్స్, ఓన్లీ ఈ వైట్ కలర్ పర్ల్స్, రైస్ పర్ల్స్ చక్కటి బ్యూటీ తీసుకొచ్చినాయండి.
చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక ఇంకా అందం గురించి చెప్పాలి అంటే ఈ సెట్స్ ధరించినప్పుడే అందం అండి. ఆడపిల్ల నెక్లో కూర్చున్నప్పుడు దీని బ్యూటీ 100 రకాలుగా ఎన్హాన్స్ అవుతుంది, ఆ బ్యూటీ కనపడుతుంది. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ క్రియేషన్స్తో చక్కటి వెడ్డింగ్ కలెక్షన్తో ఈరోజు ఈ వీడియో చేశానండి. వీడియో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.